వెల్కమ్ టు VS99 న్యూస్. గట్కేసర్ మండల్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 810లో 1975లో చేసిన లేఅవుట్ లో 80 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి చెరువు నీళ్లు లేవు అని ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సోమిరెడ్డి అన్నారు. మేము కొనుగోలు చేసిన ఫ్లాట్లకు 14% LRS కట్టి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి నిర్మాణం కొరకు G+2 అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతుంటే సంబంధిత అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్ అడ్డుకొని కూల్చివేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 814లో చెరువే లేదని, 23 ఎకరాల 23 గుంటల తమ అగ్రికల్చర్ భూమి ఉందని పూసా భగవాన్ దాస్ అనే బ్రదర్స్ 2021లో హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగిందని, అయినప్పటికీ ఇది చెరువు ప్రాంతం బఫర్ జోన్ ఉంది అంటూ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక్కడైనా సంబంధితపై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని, గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జీవితాలతో ఆటలు ఆడుకుంటారు వీళ్ళు రోజు ఒకరు. కోట్ల కేసు ఉంది, మీరు కూడా ఎంటర్ కావద్దని ఆయన లెటర్ మా దగ్గరకు వస్తారు. మీరు ఏదో బండి కింది పోతున్నావు, పడితే ఎవడు బదనాం కావాలి? బండి కింది పోయి ఫోటో బండి ఫోటో తీస్తున్నావు, దొంగతనం చేస్తున్నావా? మీకేం రైట్స్ ఉన్నాయి? పర్మిషన్ నీకు సెక్రటరీ ముందు ఆయన ఇచ్చిండు, మీకు రైట్స్ ఉన్నాయా? మన పర్మిషన్ మరి ఆయన ఇచ్చి ఆయన తప్పు చేస్తుంటే ఆయన ఎందుకు ఇచ్చినామని పోయి అడగండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా కడుతుంది, ఎందుకు కడుతుంది గవర్నమెంట్? వాళ్ళని అడగండి, మేము వచ్చి గవర్నమెంట్ అడగాలి. వాళ్ళేమంటారు కరెక్టే ఉన్నాయి, అత్యక్రమ భూమి కరెక్టే ఉంది, మేము పర్మిషన్ ఇచ్చినాము, మీరు కట్టుకోరాని పర్మిషన్ ఇచ్చి LRS ఇలా ఇక్కడికే వచ్చేసి ఇప్పుడు 2 గంటల నుంచి ఇక్కడ నిలబడుతున్నారు. మీరు అవన్నీ వాళ్ళంతా పని అంతా నడుపుతాను, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అడుగుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి చూస్తారు అంతే. పంపి అసిస్టెంట్ ఏం చేస్తారండి? అసిస్టెంట్ వచ్చేసి వీళ్ళకే వాళ్ళకే పొంతన కలుస్తలేదు గవర్నమెంట్కు. ప్రధాన డిమాండ్ ఒకటే, మా దాంట్లో మేము కట్టుకుంటున్నాం, మాకు ఎవరు ఎట్లా వచ్చినా డిస్టర్బ్ చేయొద్దు. మేము మాకేమైనా లీగల్గా వచ్చేస్తే మేము కన్స్ట్రక్షన్ ఆపుతాము, లేకపోతే మేము మా పని మేము చేసుకుంటాము. మా డిమాండ్ అదే. ఎందుకంటే మాకు లీగల్గా ఏదైనా ఇస్తే తర్వాత కోర్టుకు పోవాలా, యాడికి పోవాలా, ఆ విషయంలో మేము పోతాం. కానీ వచ్చేసి వాళ్ళు ఆపమంటే మేము ఎందుకు? ఆయన పని కాడికి వచ్చేసి అడ్డం పోతున్నాడు, ఏదైనా అయిందనుకో ఎవరు జిమ్మేదారా అండి? మా ఏరియాలోకి వచ్చేసి ఆయన 2 గంటల నుంచి వేసేసి ఫోటోలు తీస్తాడు, దాని ముంగడికి పోతాడు, దీని ముందడికి పోతాడు. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో ఎవరు జిమ్మేదారా అండి? ఆయనకి ఏం అవసరము మా ఏరియాలోకి వచ్చేసి దేనికి? ఇప్పుడు ఆయన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ వెంకటాపురం విలేజ్ గ్రామంలో 810 సర్వే నెంబర్లో వర్క్ చేసుకుంటుంటే వర్క్ ఇన్స్పెక్టర్ అంట సాయి కుమార్ అయినట్టయినా ఒక 4 గంటల నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. అవన్నీ ఎక్కడ నడుస్తుంటే ఏం లేదు, మా దగ్గర వచ్చేసి పని ఆపాలని చెప్పాను. పని ఆపేది ఉంటే ఏదైనా ఆర్డర్ తీసుకొని రావాలి. ఈ సెక్రటరీకి ఏదో మొన్న ఏదో లెటర్ ఇచ్చిందట, మరి ఆ సెక్రటరీ మాకు పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ బదనాం చేయాలి, వీళ్ళు చేసిన తప్పులన్నీ ఏదో కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఏదో ఇప్పుడు అంతా నీట్గా ఉన్నాం. మొన్న వీళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్కి. ఏంటంటే ఇప్పుడు పోయినాం, ఇప్పుడే అంత బిల్డింగ్లు వచ్చినాయి, ఆ బిల్డింగ్లన్నీ ఇప్పుడు ఈ నిర్ణయాలనే వచ్చినాయి అని చెప్తారు. ఇన్నేళ్ళ నుంచి కడుతుంటే చూడకుండా ఇన్నేళ్ళు చేసిన తప్పంతా ఇప్పుడు దాన్ని ఏం చేయలేదు అన్నట్టు వాళ్ళు నిరూపించుకోవాలని చూస్తారు.
అందుకనే మేము వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఈయన మాత్రం బాగా ఇది చేస్తుండు, పైసలు కావాలని చెప్పేసి అడిగితే ఇవ్వకపోతే వీళ్ళు పైసలు ఇవ్వలేదని చెప్పేసి కూడా వస్తున్నారు వీళ్ళు. మీరు ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం. ఈయన ఇంకొకటి మీరు సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. ఈయన ఇంకొకటి ఈ సాయి కుమార్ అంటే ఆయన మీరు సర్వే చేయించుకోండి ఎన్ఓసికి అని చెప్పేసి ఒక మనిషిని పంపించిండు. ఆ మనిషిని పంపించేసేస్తే మేము సర్వే చేపిస్తే ఎన్ఓసికి మీరు ముందుగా జల్దీ కావాలంటే అని పంపించేస్తే నేను ఆయన అన్న మాకు కాపీ ఇవ్వాలంటే మేము కాపీ ఇవ్వం, మేము ఆయన పేరు ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనేట ఆయన వచ్చిండు. ఆయన కాపీ ఇవ్వమంటే మేము కాపీ ఇవ్వము, మేము గవర్నమెంట్ సర్వే నుంచి వచ్చినాము, మేము మీకు కాపీ ఇచ్చేస్తే మీరు తర్వాత మార్చుకుంటారు అని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి అన్నాడు. అయితే మాకు అవసరం లేదని చెప్పినాం మేము. మా కాపీ మేము డబ్బులు మీకు ఇచ్చేసి మేము మా కాపీ మీకు ఎందుకు అని చెప్పేసినాం మేము. అతను వెళ్ళిపోయిండు. ఈయన పంపించాడు ఈ సాయి కుమార్ అంటే ఆయన ఈయనకేం అవసరం అండి, మా దగ్గరికి పంపించేసి ఆయన తీసుకోమని చెప్పేసి ఈయన పంపించవలసిన అవసరం ఏముంది, ఎన్ఓసి నీకు జల్దీ వస్తుందని చెప్పేసి ఈయనకి ఏం అవసరం ఉంది ఈయనకి ఆయన పంపేనికి? నేను అది ప్రశ్నిస్తున్నా ఆయనను. ఆయన సమాధానం చెప్పాలి, మీ గవర్నమెంట్కి సమాధానం చెప్పాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ చెరువు అంటారు, ఈ చెరువులో ఆల్రెడీ కేసు నడుస్తుందని మొన్న కూడా చెప్పినాం మేము. 23 ఎకరాల 23 గుంటలకు హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ 3 నెలల నుంచి ఇదే తిప్పలు పెడుతున్నారు వీళ్ళు. కనీసం ఆ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందో పిక్ చేయమంటే కూడా ఎఫ్టీఎల్ కూడా పిక్ చేయడానికి రావట్లేదు వాళ్ళకు. ఖాళీ వచ్చిన వాళ్ళని పని ఆపురు అని చెప్పేసి వస్తారు. పని ఆపనికంటే ఎందుకు మేము పర్మిషన్ తీసుకున్నాము, ఎందుకు పని ఆపుతామండి? పని ఆపమని అంటే వచ్చారు, లెటర్ ఇచ్చి సెక్రటరీకి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ మా అందరికీ లెటర్ అంట, మాకు రాయాలి లెటరు. మాకు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మాకు రాయాలి. కాపీ టూ అని మాకు కూడా ఇచ్చేస్తే మేము దానికి సమాధానం, దానికి మేము ఏదో కోర్టుకు పోతాం. మాకు కాపీ టూ మాకు ఇవ్వాలి కదా, కాపీ టూ అని మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఖాళీ సెక్రటరీ కోర్టుకి, ఎంఆర్ఓ ఒకటి, ఎంపీడీ ఒకటికి లెటర్ పంపించేసి మా దగ్గర అందరు 20 మంది బాధితులు అని చెప్పేసి వాళ్ళ పేరు రాసేసి వాళ్ళతో సంతకాలు తీసుకొని పోయారు. అదేంటంటే అవసరం ఏముంటుంది వీళ్ళకు? వాళ్ళ లెటర్ డైరెక్ట్ మాకే కాపీ టూ ఇచ్చేసి మీరు పని ఆపనవచ్చు కదా. అది చాలా దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు. రోజు వచ్చేసి ఇక్కడనే కూర్చుంటారు. దేశమంతటా ఏం జరుగుతలేదు, ఏదో ఇక్కడనే జరుగుతున్నట్టు. కాంగ్రెస్ గవర్నమెంట్ను బదనాం చేయాలని వీళ్ళు చేసిన తప్పులన్నీ పరమేశ్ అనే పరమేశ్వర్ కూడా ఓసారి రైడింగ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో ఎంత సంపాదించండి అనేది. ఈ సాయి కుమార్ ఆయన కూడా చేస్తే ఇంకా మంచిది మాకు కూడా. ఇప్పుడు వీళ్ళు ఏమేమి చెప్తే వీళ్ళు చేసే జాబులు ఎంతో మీకు తెలుసు. వాళ్ళని రైడింగ్ చేసేసి మమ్మల్ని కూడా రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఇక్కడ బాధితులు ఒక్కొక్కరు ఇంట్లో ఏమైనా రోడ్డు మీద పడేసేసి బండ్ల కింద పడి ఊరేసుకొని చావాల్సిందే. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఎంత చర్య తీసుకుంటే బాగుంటుంది. ఈ చెరువులో నీళ్లు మేము కొన్నప్పుడు నీళ్ళు లేవు. 1975, 1980లో ఇక్కడ ప్లాటింగ్ జరిగింది. అప్పుడు కొన్నాం ప్లాటు. వీళ్ళు ఏమంటారు, తక్కువ ధరకు కొన్నాం అంటారు వీళ్ళు. ఇరిగేషన్ వాళ్ళకు మేము తక్కువ ధరకు కొంటే వాళ్ళకి ఏందండి, తక్కువ ధరకు కొన్నారు. మీరు ఇప్పుడు ఎక్కువ ధరలు అయిపోయినాయంటే వీళ్ళకి ఏమన్నా ఇవ్వాలన్నా మేము? మరి వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏముందంటే వీళ్ళు మళ్ళీ అడుక్కుంటే ఇస్తాం, ఏముంది అడుక్కుంటే ఇస్తాం వాళ్ళకి పైసలు. మరి అట్లా దాదానే చెప్పాలి కదా. ఉట్టిగానే వచ్చేసి పని ఆపురు దేశమంతా ఆట ఎదురుగా పల్ల రాజశేఖర రెడ్డి నా అనురాగ యూనివర్సిటీ హాస్టల్స్ మొత్తం చెరువు అంతా బుడబెట్టుకొస్తుంటారు. బుడబెట్టుకొని ఆడ బెడ్ కూడా వేస్తుండ్రు. ఆడికి పోలేదంటే ఆడికి పోయొచ్చిన అంటాడు. ఆడికి పోయొచ్చినాడంటే మరి మేము కూడా పోతాం, మాకు కూడా చూపిస్తాం ఆయన వచ్చేసి. మరి అవన్నీ ఫోటోలు రేపు ఆయన పేపర్కి ఇస్తారా, లేకపోతే డిఈ గారికి ఇస్తారా, ఎవరికి ఇస్తారా? ఇక్కడికి వచ్చిన ఈ రోజు డేట్లో ఆ ఫోటోలన్నీ కూడా మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఇక్కడ 810లో కూడా మనోళ్ళు ఎప్పటి నుంచో కట్టారు, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టారు. ఒకటి వాళ్ళు ఇల్లీగల్గా కట్టారు. G+2 పర్మిషన్ తీసుకున్నాం మేము. అది ఇల్లీగల్ అంటే అది యాక్షన్ తీసుకో. ఇరిగేషన్ వాళ్ళకైతే సంబంధం లేదు కదండి. వీళ్ళు ప్రతిదానికి వచ్చేసేసి ఏదో ఒకటి ఇష్యూ చేస్తారు. మేము అసలు ఉండాలా పోవాలా ఇక్కడ? మరి మా ల్యాండ్ ఇరిగేషన్ అంటే బఫర్ జోన్ ఎక్కడ ఉంది, ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది? ఆ ఎఫ్టీఎల్ ఎక్కడికి ఉందో అది పిక్ చేయమంటే ఇంతవరకు చేయలేదు. మేము అక్కడ ఈ ఆఫీసు పోతే ఆయనకు చూపెడితే 42 ఎకరాలు అన్నాడు. ఫుల్ ట్యాంక్ లెవెల్ 44 అన్నాడు. ఈ పరమేశ్ ఏమంటాడు 62 ఎకరాలు ఉంది. 62 ఎకరాలు ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మళ్ళీ వాళ్ళకు, ఆ ల్యాండ్ వాళ్ళకు? ఆ ల్యాండ్ వాళ్ళు ఏమో కోర్టులో కేసు వేసారు. కోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు కాపీ టు పోలీస్ స్టేషను, కాపీ టు మండలం ఆఫీసు, కాపీ టు ఇరిగేషన్ అని చెప్పేసి పెట్టారు. దాంట్లో ఇంటర్ఫియరే కావద్దని చెప్పుండు అంటారు వాళ్ళు. అట్లా అంటే వీళ్ళు వచ్చేసి మా పనులు ఆపుతారు. ఇప్పుడు మేము ఏదన్నా ఉంటే మా ముందుగా బార్డర్ పిక్ చేసుకోమని చెప్తున్నాం. బార్డర్ అయితే పిక్ చేయాలి కదండి. ఇప్పుడు 3 నెలల నుంచి ఇదే తతంగం.
బార్డర్ ఎక్కడికి ఉందో తెలియదు, వాళ్ళ బార్డర్ వాళ్ళకే తెలియదు. ఎంఆర్ఓను మనం వచ్చేసి ఎంఆర్ఓ రమ్మని ఎవరు ఎంఆర్ఓ